హాయ్ ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా వంట ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? కర్రీ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి వాడకుండా. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెండకాయలు తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఎన్నైనా తీసుకోవచ్చు, ఒక 1/2 కిలో వరకు నేను తీసుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడేటట్టు 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యూరీ కోసం ఒక పెద్ద సైజు టమాటా, చిన్నవైతే ఒక 2 సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కరివేపాకు రెబ్బ, ఒక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నిటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బెండకాయలు బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకొని, అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పేస్ట్ మాత్రమే వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న ప్యూరీ, టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ వరకు కారం, ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పులుసు 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం పౌడరు, లేదా ఫుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని ఇంకొంచెం మరగనివ్వాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, పులుపు అన్నీ కూడా బాగా కుదురుతాయి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని పులుసు కొంచెం దగ్గర పడ్డాక ఆపేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ. Please subscribe our channel, support in Instagram also.